తెలుగు క్రైస్తవ ప్రజలకు వినూత్న అవకాశం. ఆసక్తికరమైన తెలుగు క్రైస్తవ సాహిత్యాన్ని ఉచితంగా పొందాలనుకుంటున్నారా? అయితే నేడే హితబోధ.com అనే మా వెబ్సైట్ను సందర్శించండి. దైవశాస్త్ర సంబంధమైన క్రైస్తవ హితబోధను ఆసక్తికరమైన పుస్తకాలు, వ్యాసాలు మరియు ప్రసంగాల రూపంలో ఈ వెబ్సైట్ ద్వారా నేటి సంఘానికి అందించడానికి దేవుడు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మేము ఆయన్ని మహిమపరచుచున్నాము. నేటి కాలంలో దైవజనులకు, సంఘ విశ్వాసులకు, విద్యార్థులకు అందక మరుగున పడిన లేఖన మూల సత్యాలను వెలికితీసి దుర్బోధలను తూర్పారబట్టి బైబిల్ సిద్ధాంతాలలో స్థిరపరిచి ఆత్మీయ ఉన్నతికి తోడ్పడి ఆదర్శ క్రైస్తవులుగా తీర్చిదిద్దే స్వచ్ఛమైన లేఖనబద్ధ సాహిత్యాన్ని ఉచితంగా అందించడమే హితబోధ వెబ్సైట్ యొక్క ఉద్దేశం. దప్పిగొనిన వాళ్ళారా నీళ్ళ వద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. హితబోధ వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. ముందుగా 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు. ఒకటి, ఈరోజు హితబోధ కార్యక్రమం లైవ్ కార్యక్రమంగా కాకుండా ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించండి. స్పెషల్ ఎపిసోడ్ అంటే మీలో చాలా మందికి తెలిసిన విధంగా ఈరోజు యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా కానీ, జూమ్ ద్వారా కానీ ప్రశ్నలు తీసుకోబడవు. ఆల్రెడీ ముందుగానే ఒక క్రిస్టియన్ గ్రూప్తో కానీ, లేదా ఏదైనా కాన్ఫరెన్స్లో కానీ, ఏదైనా చర్చ్ గ్రూప్తో కానీ ముందుగానే రికార్డ్ చేసిన Q&A ప్రోగ్రామ్ ని మేము ఏదైనా ఒక మంగళవారం రోజున ప్రసారం చేస్తామన్నమాట. సో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా అటువంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించండి. అలాగే నేను గత కొన్ని వారాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్న విధంగా చిల్డ్రన్స్ డైలీ డివోషన్స్ కి సంబంధించి చిల్డ్రన్స్ బైబిల్ ట్రెజర్ అనే టైటిల్ తో ఇయర్ 1 అండ్ ఇయర్ 2 అనే 2 పుస్తకాలను మేము గతంలో రిలీజ్ చేశాము. ఆ 2 పుస్తకాల వెల కలిపి 500 కాగా డిసెంబర్ 31వ తారీఖు వరకు డిస్కౌంట్ ధరకి, అంటే కేవలం 350 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి ఈ రోజే ఆఖరి రోజు, డిసెంబర్ 31 కనుక దయచేసి త్వరపడి ఈ ఆఫర్ ని సద్వినియోగపరచుకోవాలని, అలాగే మీకు తెలిసిన పరిచయస్తులకు కూడా ఈ డిస్కౌంట్ సేల్ గురించి తెలియపరచాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి నా వీక్షకులందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ సంవత్సరం అంతయు మరి ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ చివరి మంగళవారం కూడా మీ సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రసారం చేయబడుతున్నటువంటి Q&A ప్రోగ్రాం ద్వారా మా వీక్షకులంతా కూడా ఆశీర్వదించబడినట్లు, వారికి ఉన్న అనేక ప్రశ్నలు నివృత్తి చేయబడినట్లు, దేవా వారి మనసులో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దొరికినట్లు మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించమని, ఎటువంటి అంతరాయాలు లేకుండా కృప చూపించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గతంలో అద్భుత వరాల పరిశీలన అని హైదరాబాద్లో మేము ఒక కాన్ఫరెన్స్ను నిర్వహించాము. ఆ కాన్ఫరెన్స్లో భాగంగా ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కూడా కలిగి ఉన్నాము. ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాం. దయచేసి అందరూ శ్రద్ధగా విని దీవించబడాలని కోరుకుంటూ ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మంచి ప్రశ్న అడిగారు. ఏంటి అంటే తెలుగులోకి జస్ట్ అనువదిస్తున్నాను క్విక్గా. ఒక మీటింగ్లో తమ్ముడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను చెవిటి వ్యక్తిగా నటిస్తున్నాడు. నిజంగా చెవిడేం లేదు, అయితే స్వస్థత పొందినట్టుగా నటిస్తున్నాడు అనమాట. ఎందుకు అలా చేసావు అంటే రోమా 3:7 చూపించాడంట. నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల, అంటే నేను అబద్ధం ఆడటం ద్వారా ఇంకా 4 నడిపించబడితే మంచిదే కదా అని. అసలు నేను ఆలోచిస్తున్నాను, ఇంతవరకు మేము ఎందుకు మా సంఘాన్ని మల్టిప్లై చేసుకోలేకపోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు నేర్పిస్తూ ఉంటాయి కాన్స్టెంట్గా. అసలు నా అసత్యం వలన అని అన్నప్పుడు పౌలు నిజంగా అసత్యం మాట్లాడుతున్నాడని అర్థమా? ఫస్ట్ క్వశ్చన్. పౌలు కదా ఈ మాటలు రాసింది. సో పౌలు మాట్లాడుతున్నప్పుడు నేను అసత్యము మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నటువంటి సువార్త అంతా అబద్ధమే, అయినా దాని ద్వారా దేవుని సత్యం ప్రబలుతుందని చెప్తున్నాడా? లేకపోతే ఆయన మాట్లాడుతుంది అసత్యమని లోకం ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? ఈజ్ ఈ ఆన్సరింగ్ అన్ అబ్జెక్షన్ ఆర్ ఈజ్ ఈ అక్నాలజింగ్ దట్ వాట్ ఎవర్ హీ వాజ్ స్పీకింగ్ వాజ్ ఫాల్స్హుడ్? అంటే ఆయన చేస్తున్నటువంటి సువార్త పరిచర్యకు ఉన్నటువంటి ఒక అభ్యంతరానికి సమాధానంగా ఆ మాటలు చెప్తున్నాడా? నువ్వు చెప్పేదంతా అసత్యం అనేటటువంటి అభ్యంతరాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడా? లేకపోతే నేను చేసేదంతా అసత్యమే, అయినా దేవుని సత్యం ప్రబలడం కోసం ఇలా చేస్తున్నాను ఒప్పుకుంటున్నాడా అన్నది క్వశ్చన్. యాక్చువల్లీ దానికి ఆన్సర్ దొరికితే ఈ చాలా హెల్ప్ఫుల్ సజెషన్కి కూడా ఆన్సర్ దొరికినట్టు అనమాట మనకి.
Okay. Yeah. I hope that answers your question. That is sufficient, brother. Yeah. Thank you. Yeah. Thank So, you. మార్నింగ్ సెకండ్ సెషన్లో రెవల్యూషన్ గురించి మాట్లాడుతూ there are two types of revelation అని చెప్పారు. The first revelation will be prove the existence of God. So the follow-up revelations will actually give you the knowledge of the scripture. Because మన వాక్యం గురించి మనకు అర్థం అవ్వాలన్నా కూడా the Holy Spirit God will help it. సో ఈ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా ఎక్కువ వినిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెంటకాస్టల్ బిలీవర్కి తనకు వచ్చిన రెవల్యూషన్ అంతే. అండ్ Romans chapter 1 to 18 to 23 థీమాటిక్గా no one will be judged for not obeying revelation they did not have. So they will be judged according to the revelation they only have. So అలాంటప్పుడు they can also be, they are also saved and they are following God fully అని చెప్పొచ్చా అని అనుకోవచ్చు. Because they don't have the revelation, right revelation, and they will be judged according to the revelation they have, whether it might be on tongues or anything else, feelings. See, first of all, Romans 1st chapter 18th verse నుంచి ఉన్నటువంటి జనరల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఆ సాధారణ ప్రత్యక్షతలోని ఏదైతే చెప్పుకున్నామో మనం, సో అది ఉన్నవాళ్ళు దాన్ని బట్టి మాత్రమే తీర్పు తీర్చబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత విషయంలో వాళ్ళు ఎలా లెక్క చెప్పగలుగుతారు అన్నది వాదన. అదేనా రైట్? యా, అది కరెక్టే. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతను బట్టే వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఏ లెవెల్లో ప్రత్యక్షత ఇవ్వబడినా ఆ లెవెల్ని బట్టి వాళ్ళు శిక్షార్హులుగా ఉన్నారు. అన్యులైనటువంటి వారికి సాధారణ ప్రత్యక్షత ఉండి కూడా వాళ్ళు దానికి విధేయత చూపించలేదు కాబట్టి, సత్యం వైపుకి రాలేదు కాబట్టి, వాళ్ళకి తెలిసిన వెలుగు పరిధిలో వాళ్ళు శిక్షార్హులు. అట్లాగే యూదులకి చాలా స్పష్టమైనటువంటి లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పటికీ దానికి వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి దాని విషయమై వాళ్ళు శిక్షార్హులు. అట్లాగే మనసాక్షి విషయంలో ఏది మంచి ఏది చెడు అని వివేచించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారికి కూడా రోమా 2:14-15 ప్రకారం అలాంటి వివేచన ఉండి కూడా దానికి విధేయత చూపించకుండా దాన్ని అతిక్రమించి జీవించిన వారు శిక్షార్హులు. కాబట్టే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దాంట్లో నుంచి సొల్యూషన్ సువార్త, దానికి పరిష్కారం సువార్త. ఎవరైనా ఆ శిక్షార్హమైనటువంటి దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి దేవుని మహిమను పొందలేనటువంటి ఆ స్థితి నుండి రక్షింపబడాలంటే సువార్త ఒకటే మార్గం అని చెప్తున్నాడు. అంతేగాని దేవుని సింహాసనం ముందు తీర్పు కోసం నిలబడే వాళ్ళందరూ కూడా సువార్త విని తిరస్కరించిన వాళ్ళే, లేకపోతే సువార్త వినకపోయినా సువార్తను బట్టే వాళ్ళకు తీర్పు తీర్చబడుతుంది అన్నది కాదు పౌలు యొక్క వాదన. వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యక్షతలు, దాని పట్ల వాళ్ళు చూపించినటువంటి అవిశ్వాసాన్ని బట్టే వాళ్ళకి శిక్ష విధించబడుతుంది. కానీ ఆ పరిస్థితి నుంచి రక్షింపబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానవ చరిత్రలో అది కేవలం సువార్త ద్వారా మాత్రమే జరుగుతుంది అన్నది రోమపత్రిక సందేశం. జడ్జ్మెంట్కి క్రైటీరియా సువార్త కాదు, ప్రత్యక్షత. కరెక్ట్. ఎంతవరకు ప్రత్యక్షత అనుగ్రహించబడితే అంతవరకు వాళ్ళు విధేయత చూపించారా లేదా అన్నది క్రైటీరియా. అది ఎవరికి? నరకానికి తీర్పు తీర్చబడి వెళ్ళే వాళ్ళ గురించి. కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళకు ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా సువార్తకి స్పందించి లోబడినటువంటి ఆ మారుమనసు పొందినటువంటి ఆ పరిష్కారం పొందినవారు. సో ఆ ఒకటే అంటే మనం చిన్నప్పటి నుంచి అంటే ముందు నుంచి విన్నది ఏంటంటే సువార్త క్రైటీరియా, దేవుడు తీర్పు తీర్చడానికి సువార్తే క్రైటీరియా అని మనం వినున్నాం కదా. ఎవరైతే సువార్తను అంగీకరించి లోబడతారో వాళ్ళు పరలోకానికి, ఎవరైతే సువార్తను తిరస్కరిస్తారో వాళ్ళు నరకానికి అని తీర్పు సువార్త ఒకటే క్రైటీరియాగా పెట్టుకొని దేవుడు తీర్పు తీరుస్తాడని మనం వినున్నాం. కానీ అది కాదు అని రోమపత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరికి ఎంత ప్రత్యక్షత ఇచ్చాడో దానికి వారు ఎంతవరకు విధేయత చూపించారనే దాని క్రైటీరియా మీద దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది. చిన్న క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, సాధారణ ప్రత్యక్షతను బట్టి కానీ, ధర్మశాస్త్ర ప్రత్యక్షతను బట్టి కానీ, మనసాక్షి ప్రత్యక్షతను బట్టి కానీ రక్షింపబడిన వారు ఎవరైనా ఉండే అవకాశం ఉంది అన్నది పౌలు వాదన కాదు. దయచేసి దాన్ని అపార్థం చేసుకోవద్దు. అలా రక్షింపబడినటువంటి వారు అంటే సువార్త ద్వారా కాకుండా ఇంకే మాధ్యమం ద్వారా అయినా సరే రక్షింపబడినటువంటి వారు ఎవరు లేరు అన్నది పాల్స్ ఆర్గ్యుమెంట్ బేసికలీ. ఓకే, కాబట్టి అందరూ శిక్షార్హులుగా ఉన్నారు. దాని నుంచి బయటకు రావడానికి సువార్త ఒకటే మాధ్యమం. అందుకే తీర్పు దినాన అందరూ నిరుత్తరులై ఉంటారు. మాథ్యూ చాప్టర్ 12లో ఇందాక ఫార్ కాంటెక్స్ట్లో ఫారిసీస్ మాటికి దేవుడు వాళ్ళ ప్రత్యక్షతను చూపించిన పిదప వాళ్ళు నమ్మలేదు కాబట్టి దే విల్ బి అగైన్ దే విల్ బి కాల్డ్ బ్లాస్ఫెమస్ అని చెప్తారు. సో లాట్ ఆఫ్ కంటిన్యూషన్ ఫర్ సెసెషనిస్ట్, ఐ మీన్ ఫ్యూ సెసెషనిస్ట్ విల్ బి యూజింగ్ దిస్ ఆర్గ్యుమెంట్ ఆన్ కంటిన్యూషన్స్. సో వాళ్ళకు కూడా మాటికి రెవల్యూషన్స్ వాట్ ఆర్ దే ఆర్ డూయింగ్ రాంగ్ వచ్చిన తర్వాత దే విల్ బి జడ్జ్డ్ అని చెప్తారు. లేదు అంటే
ఎవరో కంటిన్యూషనిజం నమ్మారు కాబట్టి వాళ్ళ పైకి దేవుని తీర్పు వస్తుంది అని చెప్పడం సెసెషనిస్టులు చేసే పొరపాటు అవుతుంది ఒకవేళ. అంటే అది వాళ్ళకు అవగాహన లేని కారణంగా నమ్మిన ఒక విషయం అయి ఉండొచ్చు. దాని విషయంలో ప్రేమపూర్వకంగా వారికి మనం సహాయపడేటటువంటి ప్రయత్నమే చేయాలి. ఓకే, కానీ అన్నీ తెలిసిన తర్వాత తిరస్కరిస్తే అప్పుడు ఏ సిద్ధాంతం విషయంలో అయినా సరే దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరిస్తాడు ఈ విషయంలో. కానీ జస్ట్ అంటే చాలామంది దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ టు ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ టు మినిస్టర్ టు దెమ్ ఇన్ లవ్. అంటే ప్రేమతోనే వాళ్ళతో మనం సత్యం మాట్లాడాలి. వాళ్ళకు కూడా సహాయం అవసరం ఈ విషయంలో అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనకు కూడా చాలా విషయాలు తెలియదు. అలా తెలియని ఏరియాస్లో ఇది కూడా ఒకటి అనేది మనం అర్థం చేసుకోవాలి, కంటిన్యూషనిజం అనేది. సో వీ షుడ్ బి చారిటబుల్ టు అదర్స్. యా బ్రదర్, జస్ట్ ఒక పాయింట్. సో రక్షణ అనేది అన్ని సిద్ధాంతాలు సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు రక్షణ పొందుతారని కాదు. సో రక్షణ పొందినప్పుడు వాళ్ళకి ఏ సిద్ధాంత అవగాహన కూడా సరిగా ఉండకపోయి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు నేను ఆయన అంగీకరించాను, నేను పాపాలు చేశాను, ఒప్పుకున్నాను అనేలాంటి ఒప్పింపు మనస్సాక్షి ఉండుండొచ్చు. కానీ నిజంగా రక్షించబడిన తర్వాత వాళ్ళ గ్రోత్ కానీ, వాళ్ళ దేవుని వైపు వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి కానీ, వాళ్ళ దేవుడిని ఖచ్చితంగా వాళ్ళు ఆనుకొని ఉంటే దేవుడే సర్వసత్యం వైపు నడిపిస్తారని అంటే ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి వాళ్ళు దానిలోంచి ఖచ్చితంగా బయటకు వస్తారు నిజమైన విశ్వాసులు అయితే. కానీ ఇనీషియల్గానే అండర్స్టాండింగ్ అంతా ఉండకపోవచ్చు. కొంచెం అన్రిలేటెడ్ క్వశ్చన్. సో కెరిస్మాటిక్స్ చేసే ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. అది అన్యాగ్ని అని చెప్పడానికి ఒక పుస్తకం ఇచ్చాం మీకు, అది చదవండి. యా ప్లీజ్ రీడ్ ఇట్. లాస్ట్ క్వశ్చన్ మీరు అడిగినట్టే మ్యారేజ్ గురించి. సో ఎక్కువ మంది పేరెంట్స్ ఏంటంటే ప్రపోజల్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు వాళ్ళ బేస్ దేవునిలో ఉన్నారా లేదని మాత్రమే చూస్తారు. సో వాళ్ళ డాక్టరల్ బేస్ చెక్ చేయరు అనమాట చాలా కేసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ సెసేషనిస్ట్ లైక్ మీ గెట్స్ మ్యారేడ్ బై కంటిన్యూషన్ యాక్చువల్లీ శుభ్రంగా రోజు కొట్టుకోవచ్చు, ఏముంది. సో ఇట్స్ కంప్లీట్లీ అవాయిడబుల్. యా యా కానీ బట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద డాక్టరల్ గ్రోత్ రిలేషన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. నో అంటే ఇంకా అట్లాంటివి చేయొద్దు మళ్ళీ. యా ఓకే, డోంట్ ఎక్స్పెరిమెంట్ యాజ్ ఫర్ అస్ మ్యారేజ్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే ఒక్కసారే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. యా బ్రదర్ ఒక లాస్ట్ సెషన్లో అన్నాడు అద్భుతాలు నేటి దినాల్లో ఆగిపోయాయి అని అన్నాడు. అయితే రియల్గా నా జీవితంలో ఎన్నోసార్లు బైబిల్ బేస్ చేసుకొని దేవుని విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి అద్భుతాలు జరిగాయి నా జీవితంలో. దానికి మీ ప్రశ్న, మీ జవాబు. మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఒకటి రెండు చెప్పండి. లేదు, నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. అది నేను పొరపాటుగా అన్న మాటే. నా సెషన్ అంతట్లో ఆల్రెడీ అభిషేక్ బ్రదర్ నోటీస్ చేసి చెప్పారు. ఒక్క చోట మాత్రం నేను అద్భుత వరాలు అనడానికి బదులు అద్భుతాలు అని పొరపాటుగా నోరు జారాను. దయచేసి నన్ను మన్నించండి. అది అద్భుత వరాలు నిలిచిపోయాయి అని చెప్పడమే మొత్తం సెషన్ అంతట్లో మేము మెయిన్గా ప్రజెంట్ చేసిన విషయం, నేను కానీ బిబు గారు కానీ. అద్భుతాలు నిలిచిపోలేదు, అద్భుతాలు నేటికి కొనసాగుతున్నాయి. నా జీవితంలో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. మన దేవుడు చాలా మంచివాడు. క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అయితే ఇంకో ప్రశ్న బ్రదర్. సంఘము భూమి మీద వేటిని బంధించే అధికారం దేవుడు సంఘానికి ఇచ్చాడు? అది నాకు క్లారిఫికేషన్. మత్తయి సువార్త 16:17 ఉంటుంది కదా, సంఘము భూమి మీద వేటిని బంధిస్తుందో అది పరలోకంలో బంధిస్తారు అని చెప్తుంది కదా. దురాత్మ శక్తులు బ్రదర్ కాదు, అంటే అది సాధారణంగా ఉన్నటువంటి అవగాహన. దురాత్మ శక్తుల్ని బంధించేటటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది అది అన్నది. అది పూర్తిగా వాక్యాన్ని అసందర్భంగా చదివితే మాత్రమే వచ్చే కన్క్లూజన్ అన్నమాట. అండ్ ఎప్పుడు ఎవరు క్లారిఫై చేయలేని ఒక డౌట్ ఏంటి అని అంటే, ఈ వారం వచ్చి బంధించిపోతారు, మళ్ళీ వచ్చే వారం వచ్చి మళ్ళీ బంధిస్తారు. అంటే లాస్ట్ వీక్ నేను బంధించిపోయిన వాడిని ఎవడు తెరిచాడు ఫస్ట్ కదా, దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేదు. మీరు సందర్భంలో చూస్తే అక్కడ సంఘంలో వెలివేయబడేటటువంటి ఒక పరిస్థితి గురించి, ఒక వ్యక్తి సంఘం నుండి వెలివేయబడాలా లేకపోతే సంఘంలో కొనసాగాల, క్షమించబడి అంగీకరించబడాలా అన్నటువంటి ఒక నిర్ణయం సంఘం తీసుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
మీరు చేసేటటువంటి ఏ నిర్ణయం అయినా సరే, అంటే ఆ వ్యక్తిని పాపానికి బందీగా మీరు నిర్ణయించి అతన్ని వెలివేసినా దాన్ని పరలోకం ఆమోదిస్తుంది. ఆ వ్యక్తికి మీరు తన పాపం నుండి విడుదల ఇచ్చి ఇతను సంఘంతో కొనసాగొచ్చు అన్నటువంటి నిర్ణయానికి వస్తే దాన్ని కూడా పరలోకం ఆమోదిస్తుంది అన్నటువంటి భావంలోనే చెప్పబడినటువంటి మాట. ఆ సందర్భంలోనే దాన్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని దాన్ని వెలుపల తీసుకొచ్చి దేన్ని పడితే దాన్ని బంధించే ప్రయత్నం చేయొద్దు. ఓకే, తర్వాత అది బంధించబడట్లేదని చెప్పి అవిశ్వాసం కూడా పెంచుకోవద్దు. ఒకసారి ఒక ఆయన నన్ను తీసుకెళ్తా ఉన్నాడు, ట్రాఫిక్ జామ్ అయింది, కారులో తీసుకెళ్తున్నాడు, నేను ఆయన పక్కన కూర్చున్నాను. అక్కడ ఆపి అదే సిగ్నల్ దగ్గర ఆపి ఈ ట్రాఫిక్ని ఏసునామంలో బంధిస్తున్నాను అంటున్నాడు. ట్రాఫిక్ని ఏసునామంలో బంధించడం ఏంటే బాబు? మత్తయి 16లో సంఘం గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ అది కూడా సంఘం కాంటెక్స్లో. అలాగే ఈ బంధించడము విడిచిపెట్టడము అనేది పరిసయ్యుల రచనలు చదివితే కనుక, యూదుల రచనలు మీరు చదివితే కనుక చాలా విరివిగా వాడబడినటువంటి ఒక అలంకారం అన్నమాట. అంటే దేన్నైనా అనుమతించడాన్ని విడిచిపెట్టడం అని, దేన్నైనా నిషేధించడాన్ని కట్టుబాటు చేయడాన్ని బంధించడం అని వాళ్ళు తరచుగా వాడేవాళ్ళు అనమాట. సో సంఘంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించేటటువంటి అధికారం మీకు ఉంటుంది అపోస్తలులుగా, ఎందుకంటే వాళ్ళు క్రీస్తు బోధన కదా ఇచ్చేది అపోస్తలులుగా. సో ఆ అధికారంతో ఉన్నటువంటి తాళపు చెవిని నేను నీకు ఇస్తున్నాను, నీకు అంటే అపోస్తలులకి. హీ వాజ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ ఫర్ ఆల్ అపోజల్స్ కాబట్టి పేతురు. నియమ నిబంధనల్ని నిర్ణయించడానికి కానీ నిషేధించడానికి కానీ, ఒక విషయాన్ని అనుమతించడానికి కానీ నిషేధించడానికి కానీ మీకు అధికారం ఇస్తున్నాను, పరలోకంలో అది ఆమోదించబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా ఇదే వినియోగము మనం చూస్తాం అనమాట, ఇదే భాషా వినియోగం మనం చూస్తాం. ఓకే, సో వీ షుడ్ లుక్ ఇన్ టు ద కాంటెక్స్ట్. యానా ఒక క్వశ్చన్. ఓకే, అంటే మనం చాలా, నాకు అనిపించింది స్పోక్ లాట్ ఆఫ్ థియరీ మనం మాట్లాడుకున్నాము. మై క్వశ్చన్ ఇస్, ఒక ఎండ్ ఎట్లుంటుంది అంటే ఐ వాంట్ టంగ్స్, ఐ వాంట్ సమ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గిఫ్ట్స్, ఒక సూపర్ న్యాచురల్గా నాకు జరగాలి అన్న ఒక ఆశ. దెర్ ఈస్ వన్ ఎండ్ ఆఫ్ ద పెండ్యులం. ఇంకొక ఎండ్ ఏంటంటే వి బికమ్ మోర్ బుకిష్. అంటే ఎట్లా అంటే, నేను డాక్టరీన్స్ అని నేర్చేసుకున్నాను, I know I am saved, I know I am filled with this, I am sealed and filled with the Spirit, so I'll అంటే ఒక మెథడ్లోకి వెళ్ళిపోతాను నేను. లైక్ పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని, నాకు తెలుసు నేను రక్షింపబడ్డాను, ఐ నో మై ఎటర్నిటీ, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను చదువుకుంటాను, ఐ ఆమ్ సాటిస్ఫైడ్ ఇన్ మై ఓన్ కంఫర్ట్. దట్ ఈస్ అనదర్ ఎండ్ ఆఫ్ ద పెండ్యులం. మై క్వశ్చన్ ఈజ్ మోర్ ప్రాక్టికల్. ఈ ఏమంటారు, ఈ తులనలో మధ్యలో మై క్వశ్చన్స్ ఆర్, I am saved, I am sealed, great, I have the Spirit of God in me. My question now is, why should I pray for more and more number of hours? And if I am doing that, am I being filled with more and more Spirit of God? నేను ఎక్కువగా ప్రార్థన చేయడం వలన దేవుని ఆత్మ చేత ఇంకెక్కువగా నింపబడుతున్నానా? అంటే నేను ప్రార్థన చేస్తూ ఉంటే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? దట్ ఈస్ వన్ క్వశ్చన్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, అంటే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, శిష్యులు ఒక దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ఇది ఎందుకు జరగలేదు అంటే, అది ఉపవాసం ఉండి మీరు చేయాలి, ఇటువంటివి అప్పుడే కుదురుతాయి అన్నట్టుగా మాట్లాడతారు. సో అటువంటి ఇన్స్టెన్సెస్ ఇప్పుడు జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే, ఇఫ్ ఐ కమ్ అక్రాస్ సచ్ ఇన్స్టెన్సెస్, నేను ఉపవాసం ఉండడం వలన పరిశుద్ధాత్ముడు ఇంకా ఎక్కువగా నింపబడుతున్నాడా? పరిశుద్ధాత్ముడి కార్యం అక్కడ ఎక్కువగా జరుగుతుందా? హౌ డు ఐ రీకన్సైల్ దీస్ ఐడియాస్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఐ am already filled with the Spirit, I am already sealed with the Spirit? So more practical, once I go back home, what should I do అన్నది నా క్వశ్చన్. యాక్చువల్లీ క్వశ్చన్స్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి, కానీ ఆన్సర్ చేయాలంటే చాలా థియరీ చెప్పాల్సి వస్తుంది. See, I want you to recognize something. When we study, it is theory. Okay, so you can't escape the theory, you can't escape the bookish part of it. Okay, so మన విశ్వాసం అనేది ఒక పుస్తకానికి సంబంధించినటువంటి విశ్వాసం, డెఫినెట్లీ. దాన్ని ఎవరన్నా కాదనగలరు? సో పుస్తకంకి సంబంధించినటువంటి విశ్వాసం అయినప్పుడు, పుస్తకానికి సంబంధించినటువంటి ఆచరణే మనకు అనుమతించబడినప్పుడు, అది కాకుండా ఇంకేది చేయకూడదు అన్నప్పుడు, వాట్ కెన్ వీ డూ అదర్ దాన్ బీయింగ్ బుకిష్? వీ హ్యావ్ టు బీ బుకిష్. సో లెట్ us not think we are doing something out of the place when we are bookish. That is the place to start with. Okay, so తర్వాత
దాని నుంచి ప్రాక్టీస్ ఫ్లో అవుతే ఎప్పుడు కూడా అది కాంక్రీట్గా క్రిస్టియన్ ప్రాక్టీస్ అని నిర్ధారించుకోవచ్చు మనం. అట్లా కాకుండా ఏది ప్రాక్టీస్ చేసినా అది పరలోకంలో ఆమోదించబడదు, అంటే అది బంధించబడాల్సిన విషయం అది. సో ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం ద్వారా ఎక్కువగా ఆత్మపూర్ణులు అవ్వడం కాదు. ఓకే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బీయింగ్ స్పిరిట్ ఫిల్డ్. ఫస్ట్ థింగ్ అంటే when you yield control to the spirit, that's when all the spiritual activity in your life flows. So it is more of a result than the cause. Yeah, అది ఫస్ట్ థింగ్. ఇంకోటి మీరు ఏదో అడిగారు. నేను అంటే ఒక సందర్భం ఉంటుంది కదన్నా, దయ్యాలను వెళ్ళగొట్టు. ఇప్పుడు కూడా మన స్వస్థతల కోసం అడగొచ్చు. ఇప్పుడు కూడా ఎవరికైనా దయ్యాల నుంచి విడుదల కావాలంటే మనం దేవుడిని అడగొచ్చు. ఇప్పుడు కూడా అద్భుతాలు చేయమని దేవుడిని అడగొచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఓన్లీ దేవుడు ఆ వరాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడము విషయాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అది ఈరోజు జరుగుతుందని ఎవరైనా చెప్తే దాన్ని నమ్మొద్దని చెప్తున్నాం తప్ప, దయ్యాలు వెళ్ళగొట్టేది మనం కాదు, దేవుడే ఎప్పుడు వెళ్ళినా కూడా. ఓకే, సో అది దానికి దేవుని పైన ఆధారపడాలి. అయితే చాలాసార్లు మనము దయ్యము భూతము అని అనుకునేవి అక్కడ అదేం ఉండదు. వాళ్ళకి తీసుకెళ్ళి సైకాట్రిస్ట్ని కల్పించి మందులు వేయగానే అంత కంట్రోల్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ డీమన్ పొజిషన్ ఇన్ మెనీ కేసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఓవర్ రూల్ చేసుకున్న తర్వాత డీమన్ పొజిషన్ అనే కన్క్లూజన్కి రాగలిగితే అది కూడా సస్పిషియస్గా మంచిది. కానీ ఇన్ ఈదర్ కేస్ అది డీమన్ పొజిషన్ అయి ఉండనియండి, లేకపోతే సైకలాజికల్ ఇష్యూ అయి ఉండనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రేయర్ఫుల్గా దేవుని పైన డిపెండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా మనం మానకూడదు. ఎందుకంటే దేవుడే విడుదల అనుగ్రహించాలి ఇన్ ఎనీ కేస్, వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ మెంటల్ ఆర్ ఫిజికల్. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు బైబిల్ విస్మరించలేదు. అంటే దేవుడే చేస్తున్నాడు కాబట్టి నేను చేయాల్సినటువంటి ప్రార్థన, నేను చేయాల్సినటువంటి ఉపవాసం, నేను చేయాల్సినటువంటి చర్యలు నేను చేయకుండానే అన్నీ జరిగిపోతాయని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఓకే, సో నేను చేయాల్సినటువంటి బాధ్యతగా బైబిల్ ఏవేవైతే చెప్తుందో, ప్రార్థన ఉపవాసం ద్వారా దేవుడు మనవి ఆలకిస్తాడు అని ఒకవేళ బైబిల్ చెప్తా ఉంటే ఆ మీన్స్ ద్వారానే ఆయన్ని మనం సీక్ చేయాలి. దాని ద్వారా కార్యాలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయాలి. సో అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఫెయిలియర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ understanding it that way. One last clarification, Anna. Again, maybe you answered it, maybe I missed it. Fillings of the Holy Spirit. And I understand that I'm saved, I'm sealed with the Spirit. That is clear. My question is, am I being filled with the Spirit again and again and again in my life in the future? Does that happen? Ante nenu okay. I'm quoting Paul Washer here. Okay. We know how solid a preacher he is. Yes. Yeah. My question is simply that, Anna, because he in many sermons he preaches that. Yeah. Be alone with God. Be filled with the Spirit. Be filled with the. So my question is essentially this, Anna. If I'm already sealed with the Spirit, and if I'm praying more and more, am I being filled more and more with the Spirit? What is happening in that time అన్నది that is my answer. No, actually filled by the Spirit అనేది ప్రాపర్గా మనం డిఫైన్ చేసుకోగలిగితే ఇట్ సింప్లీ మీన్స్ టు బి కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్. అంటే ఇప్పుడు మనం మామూలుగా బైబిల్ ఈ లాంగ్వేజ్ని చాలా వేరే సందర్భాల్లో కూడా వాడింది. దాన్ని కంపేర్ చేసి అర్థం చేసుకుంటే మేబీ వీ కెన్ గెట్ అన్ ఐడియా ఆఫ్ ఇట్. దే వర్ ఫిల్డ్ విత్ సారో అని ఉంటుంది ఒక దగ్గర. వాళ్ళు దుఃఖంతో నిండి ఉండిరి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సాధారణంగా మన మనసులో అన్ని భావోద్వేగాలు ఒక సమతూకంలో ఉంటాయన్నమాట. అప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. కానీ సడన్గా ఏదో జరిగినప్పుడు దుఃఖం అనేటటువంటి భావోద్రేకం మిగతా అన్నింటినీ డామినేట్ చేసి అది మాత్రమే మనల్ని పూర్తిగా నియంత్రించడం అనేది ప్రారంభిస్తుంది. అది దుఃఖంతో నిండి ఉండడము అని అంటే ఒక పర్టికులర్ విషయంతో మనం పూర్తిగా నియంత్రించబడ్డము అన్నటువంటి భావంలో అన్నమాట. సో అట్లాగే పరిశుద్ధాత్మతో పూర్తిగా నియంత్రించబడ్డము అనేది ప్రతిరోజు మనం సమర్పించుకోవాల్సినటువంటి ఒక విషయం కదా. పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడ్డము అని అంటే పరిశుద్ధాత్మ మనస్సును ప్రతిబింబించేటువంటి వాక్యంతో మనము నియంత్రించబడ్డమే. అది ఎంత ఎక్కువగా మన జీవితాలని అజమాయిషి చేస్తుందో అంతే ఎక్కువగా మన దేవునిలో ఎక్కువగా ఎదగటం అనేటటువంటి అనుభవం అనేది మనకు కనిపిస్తుంది. సో ఆత్మపూర్ణులుగా ఉండడము అని ఎఫెసీ పత్రిక 5:18 ఏదైతే చెప్తున్నాడో దానివల్ల జరిగేటటువంటి అనుభవాలు కొన్ని చెప్తున్నాడు కదా, ఏమేమి జరుగుతాయి అనేది. 19వ వచనం నుండి మీరు చదివితే లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్తున్నాడు. మీరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరితో ఒకరు మాట్లాడటము, హృదయంతో పాడుతూ దేవుణ్ణి స్తుతించడము, ఒకరికొకరు ప్రేమతో లోబడి ఉండడము, భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తకు లోబడ్డము, తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచడము, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడము,
యజమానులు దాసులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించడము, అలాగే దాసులు కూడా యజమానులకి నమ్మకంగా ఉండటము, ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాడు. ఎప్పుడు? ఆత్మపూర్ణులుగా ఉంటే. ఇప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనానికి వస్తే అక్కడి నుంచి కూడా అదే జాబితా మీకు కనబడుతుంది. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇవన్నీ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించడం కారణంగా జరుగుతుందని చెప్తున్నాడు అక్కడ. అంటే ఆత్మపూర్ణులుగా ఉండటం వల్ల ఏం జరుగుతుందో క్రీస్తు వాక్యం మీలో సంపూర్ణంగా నివసించడం ద్వారా కూడా అవే జరుగుతాయి అన్నప్పుడు ఒకే రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసేది ఒకే కాజ్ అయి ఉండాలి. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండడము అని అంటే ఆయన వాక్యం చేత నింపబడటమే, ఆయన వాక్యం చేత నియంత్రించబడటమే అనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. గలేషియన్స్లో ఆత్మానుసారంగా నడుచుకొనుడి అన్న మాటకి కూడా అదే భావన. ఆత్మచేత నియంత్రించబడము, ఆత్మచేత నడిపించబడడం. I have two questions. The first one is, we were speaking about spending some time in prayer, but the scripture also speaks about being prayerfully minded always. That is also important, and it is also because of the being guided by the Spirit, right? Being guided by the Word of God always. When you're actually, so it's reciprocal that you're being reminded of the Word of God, and also that you're being prayerful at the same time, right? That the scripture emphasizes that very much. But during these times that we really don't see that when we really see the teachings around, there is a call for a time of prayer, a specific time of prayer. But also, it's also important that there should also be time spent to understand, to study the Word of God, and to be that prayerful minded. So how do we bring about that exercise in the church? That's my first question. And the second question is, we were talking about there is specifically about the visions and the dreams and all those things. But especially during, there is a group of people, that who come to know the Lord through visions, and later they come to the right understanding. So my question is, does not God initially use visions or dreams to speak about himself? విజన్స్, డ్రీమ్స్ ద్వారా మేము దేవుడిని తెలుసుకున్నాం అన్నటువంటి అనుభవాలు చాలామంది చెప్తున్నారు. అంటే దర్శనాలు, కళల ద్వారానే మేము దేవుని తెలుసుకున్నాం అన్నటువంటి అనుభవాలు చాలామంది విషయంలో వింటాం కదా. ఎక్కడో ముస్లిం కంట్రీలో, ఎక్కడ సువార్త లేని చోట దేవుడే ప్రత్యక్షమై చెప్పాడు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. దాన్ని ఎలా చూడాలి అన్నది మీ ప్రశ్న. ఇస్ ఇట్ రైట్ అక్క? అది మీ రెండో ప్రశ్న కదా, మొదటి ప్రశ్నకి తర్వాత వస్తారు. ఓకే, సో దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కూడా ఒక సివిలైజ్డ్ ముస్లిం కంట్రీ నుంచి ఇలాంటి టెస్టిమనీస్ మనం రావడం చూసాం. కానీ ఇప్పుడు వరకు అంటే సివిలైజ్డ్ ముస్లిం కంట్రీ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, సువార్త గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి, లేదా ఏదో ఒక పద్ధతిలో సువార్త అండర్గ్రౌండ్ చర్చెస్ ద్వారా కావచ్చు, ఇంకేదైనా పద్ధతిలో కావచ్చు, రీచ్ అయినటువంటి కంట్రీస్ నుంచి ఇట్లాంటి టెస్టిమనీస్ రావడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఎక్కడో నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాంటిది వచ్చి ఎందుకు చెప్పడు? అంటే అక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు వద్దా? అక్కడ ఉన్న వాళ్ళకి దర్శనాలు, కళలు వస్తే వాళ్ళు మారరా అనేది రీజనబుల్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. కాబట్టి ఇవి కల్పితాలు అని చెప్తాను నేను అక్కడికి వస్తాను. మళ్ళీ అమ్మ కల్పితాలు అనేసాడు, ఇంక ఇతని మాట వినొద్దని క్లోజ్ చేసేయకండి. ఎందుకు చెప్తున్నానో చెప్తాను. రెండో విషయం ఏంటి అంటే, ఒకవేళ ఈ పద్ధతిలో దేవుడు సువార్త చెప్పే ఉద్దేశం దేవుడికి ఉండుంటే, దర్శనాలు, కళల ద్వారా మనం వెళ్ళి కష్టపడి భాష నేర్చుకుని, వచ్చి రాని భాషలో ఎక్కడో ఊరుగాని ఊరిలో, దేశం కాని దేశంలో ఉండి సువార్త పరిచయం చేసి కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడే దర్శనాల ద్వారా, కళల ద్వారా తన పని తాను చేసుకుంటాడు. కాబట్టి అది దేవుడు కార్యం చేసేటటువంటి విధానంగా వాక్యంలో ఎక్కడ బయలుపరచబడలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూడవదిగా, అది కల్పితాలు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఒక టెస్టిమనీ లాగా ఎవరి అనుభవం గురించో ఎక్కడో వింటాం ఇలా జరిగిందంట అని. కానీ దాన్ని మనం వెరిఫై చేసుకోవడానికి కానీ, దాని గురించి ఎక్కువగా స్టడీ చేయడానికి కానీ మనకు అవకాశం ఉండదు యూజువలీ. కానీ అవకాశం ఉన్న ఒక కేసు నేను మీ ముందు పెడతాను. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన ఎలా మారారో సండే స్కూల్ టైం నుంచి కూడా మనం మిషనరీ స్టోరీస్లో అంతా కూడా ఖచ్చితంగా వినుంటాం సాధు సుందర్ సింగ్ గారి గురించి, రైట్? ఆయన ఒక గొప్ప వెలుగు చూశాడు, ఆయన యేసుక్రీస్తు దగ్గరికి ఆకర్షించబడ్డాడు, వచ్చాడు. ఆ తర్వాత యాక్చువల్లీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, సాధు సుందర్ సింగ్ గారి విషయంలో చదివే వాళ్ళందరూ కేవలం ఆయన బయోగ్రఫీస్ మాత్రమే చదువుతున్నారు.
ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే సాధు సుందర్ సింగ్ గారు ఓన్లీ ఆయన బయోగ్రఫీ మాత్రమే అందుబాటులో లేదు, ఆయన గురించిన చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయనే రాసినటువంటి లేదా ఆయన చెప్పినటువంటి థాట్స్ని గ్రంథస్థం చేసినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చదవండి. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారి అసలు బండారం బయటపడుతుంది. రియల్గా చెప్తున్నాను నేను. పరలోక దర్శనాల్లో ఒక పుస్తకం రాశాడు, అందులో చాలామంది హిందూ సాధువులు పరలోకంలో రక్షింపబడి కూర్చోవడం చూశాడంట ఆయన. ఆ దర్శనంలో ఆయన అడుగుతున్నాడంటే వీళ్ళంతా ఎలా పరలోకంలోకి వచ్చారు అని అంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరో సువార్త చెప్పారో అప్పుడు పరలోకంలోనికి రక్షింపబడి వచ్చారని చెప్పారంట. ఇప్పుడు ఆ దర్శనం ఎవరైతే సాధు సుందర్ సింగ్ గారికి చూపించారో అదే వెలుగు యేసుక్రీస్తుగా ఒకవేళ ఆయనకు కనబడి ఆయన మారుమనసు పొందుంటే ఆయన మారుమనసు నిజమైనటువంటి అనుభవం అని నేను అనుకోవట్లేదు. బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు కాదు సాధు సుందర్ సింగ్ గారిని నడిపించింది అని ఖచ్చితంగా చెప్పగలను. అదే మిగతా విషయాల్లో మనం వెరిఫై చేయలేము మిగతా ఎక్స్పీరియన్సెస్లో, కాబట్టి అవి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాం, కానీ వెరిఫై చేస్తే ఇట్లాంటివే బయటపడతాయి. కాబట్టి పరిశీలించండి. అక్క మీ ఫస్ట్ క్వశ్చన్లో ప్రేయర్ఫుల్లీ మైండెడ్గా మనం ఉండాలి అని బైబిల్ చెప్తుంది అని అన్నారు. ఎక్కడ చెప్తుందో చెప్పలేదు, అది చూపిస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఐ హవ్ టు ఎక్సిక్యూట్ ఎ ప్యాసేజ్, ఐ కాంట్ అజ్యూమ్ ఎ వర్స్. సో మీరు అది స్పెసిఫిక్గా చెప్తే నేను దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. I think it's in Philippians. Yeah. Last verse. ప్రేయర్ఫుల్లీ మైండెడ్ అని ఏం లేదు కదా కదా. ప్రేయింగ్ అట్ ఆల్ టైమ్స్ అని. praying at all times. అంటే సో దట్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ ఫిల్ యువర్ హార్ట్ అని ఉంటుంది. అదే కదా ఫిలిప్పీ 4:6-7లో. యా అది మనం చేయాలి ఖచ్చితంగా. దాన్ని ఆత్మ నింపుదలతో ఎలా మీరు కనెక్ట్ చేశారో అర్థం కాలేదు. అంటే what I'm telling is that when you're it is reciprocal. When you're actually being filled with the word of God, you actually reciprocate with being continually being in the prayerful mind. డెఫినెట్లీ అది మనం చెప్పాము కిందాక. అంటే ఇట్ ఈస్ అ పార్ట్, ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ స్పిరిట్ఫుల్, ప్రేయర్ఫుల్. Yes, but what I'm telling is that in the present church we call for a time of prayer. I mean, ఎవరు రారా కాదు ప్రాబ్లం. But also it's important that we need to be that filling of the word of God also should happen, and being continually being prayerful also should happen. So that exercise also should happen is what I'm telling. అంటే అది ఎక్సర్సైజ్ కాదు, ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. No, what I'm telling is that టైమ్ ఆఫ్ ప్రేయర్కి వస్తారు, లేకపోతే రారు. అది చెప్పినా రారు అంతే. So that part also should be encouraged in the church. So how do we go about it? Is టీచింగ్ అంతే టీచింగ్ ఒకటే చేయగలుగుతాం మనం. Yes. యా అండ్ డిపెండ్ ఆన్ గాడ్ దట్ ఇట్ విల్ బేర్ ఫ్రూట్ అంతే. ఫలం ఇచ్చేది ఆయనే చెప్తున్నాడు కదా, మనం నాటగలుగుతాం, నీరు పోయగలుగుతాం అంతే. రైట్. Yeah, my name is Shara and I came from Bolaram. Yes. My question is, so when I'm saved, I'm being filled with the Holy Spirit, right? So how do we discern that the actions which I do or the decisions or the works which are happening in my life are led by the Holy Spirit? So I have asked these questions to many people. They have given me few pointers. So one was that you'll have peace in your heart, and the second point was that there would be an inner voice saying this is the way, this is the correct way. So neither of the two are true. Yeah, I also concluded the same with more insights on that. Yes. సిస్టర్ ఏం అడుగుతున్నారు అని అంటే, పరిశుద్ధాత్మని నేను పొందిన తర్వాత, రక్షణ పొంది నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాను నేను తీసుకునేటటువంటి నిర్ణయాల్లో అని ఎలా అర్థం చేసుకోగలను? రెండు విషయాలు నాకు బోధించారు. ఒకటి ఏంటి అని అంటే ఆ సమాధానం ఉంటుంది అంతరంగంలో అనేది చెప్పారు. రెండవది లోపల నుంచి ఒక స్వరం వినబడుతుంది అని చెప్పారు, మెల్లని స్వరము, వాట్ ఎవర్ దట్ ఇస్ అని. సో ఈ రెండు కూడా వాక్యానుసారం కాదు అని నేను చెప్పాను. నాకు అదే అనిపించింది, కానీ ఇంకొంచెం వివరణ కావాలని సిస్టర్ అంటున్నారు. సో దానికి నేను ఇచ్చే విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తానుసారంగా మనం నడిచే ప్రతిసారి మనసులో సమాధానమే అనుభవిస్తామని వాక్యం ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. ఉదాహరణకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చనిపోయాడు, రైట్? యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చనిపోవడం అనేది దేవుని చిత్తమా, దేవుని చిత్తానికి వ్యతిరేకమా? అయితే చనిపోయే ముందు ఆయనకి ఎలా అనిపించింది అని చెప్పాడు ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు? నా ప్రాణము మరణముందునంతగా కలవరపడుచున్నది అని అన్నాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి కలవరం కలిగింది కాబట్టి ఆయన చేయబోయేటటువంటి కార్యము దేవుని చిత్తానుసారమైనది కాదు అని అనుకోవచ్చా మనం? సో అది మన ఫీలింగ్స్ పైన డిపెండ్ అయ్యేది కాదు ఆ నిర్ధారణ అనేది అర్థమవుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి ఖచ్చితంగా తెలుసు అది దేవుని చిత్తమని? ఆయన చెప్తున్నాడు, లేఖనాలు ఎలా నెరవేర్చబడతాయి నేను దీనికి ఒప్పుకోకపోతే అని అంటున్నాడు కదా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ద స్క్రిప్చర్ దట్ ఈస్ ద స్టాండర్డ్ బై విచ్ టు డిటర్మైన్ ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ ద పీస్. ఓకే, దట్ పీస్ కెన్ బి వెరీ డిసెప్టివ్ సమ్టైమ్స్.
ఓకే, సో అంటే హార్ట్ డిటర్మైన్ ద విల్ ఆఫ్ గాడ్ అని కాకుండా అదే అడిగారు, అంటే డెసిషన్స్ ఇన్ లైఫ్ ఇస్ దట్ నాట్ సో సిస్టర్ షారా? అంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాను అన్న నింపబడిన తర్వాత డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అని అడిగారు యాక్చువల్లీ. సో ఐ హోప్ ఐఎమ్ కన్వేయింగ్ మై పాయింట్ క్లియర్లీ. ఎక్కడున్నాను నేను యాక్చువల్లీ? సారీ, అదే దేవుని వాక్య ప్రకారంగా ఐ లాస్ట్ ద పీస్. యా కరెక్ట్, ఇట్స్ నాట్ ద పీస్. అంటే బైబిల్ ఏం చెప్తుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ కరిస్మాటిక్స్ మనకి ఏం నేర్పిస్తున్నారు? మీ హృదయం పైన ఆధారపడండి దేవుని స్వరం వినడానికి అని చెప్తుంది. అంటే అన్నిటికంటే మోసకరమైనటువంటి ఒక మాధ్యమం ద్వారా దేవుని స్వరం వినమని నేర్పిస్తున్నారు మనకి. డూ యూ అండర్స్టాండ్ ద డేంజర్ దట్స్ ఇన్వాల్వ్డ్? మెల్లని స్వరం అనే కాన్సెప్ట్ బైబిల్ నుంచి ఒక్క వచనం నుంచి చూపించండి బ్రదర్ నాకు. అంటే ఏలియా సందర్భంలో ఉన్నటువంటి మెల్లని స్వరం అనేది ఆయన గుహ ద్వారము దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆయన చెవులకు వినబడినటువంటి స్వరం, నెమ్మదిగా వినబడింది అంతే. కానీ అది అంతరంగం నుంచి అతనికి కలిగినటువంటి ఆలోచన కాదు, లోపల అనిపించిందని, నాకు వినిపించిందని ఆయన రిప్రజెంట్ చేసినటువంటి స్వరం కాదు అది. యాక్చువల్లీ విన్నాడు, ఫిజికలీ విన్నాడు ఆ వాయిస్ని, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు ఎప్పుడు ప్రవక్తలతో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడాడు అతనితో. ఓకే, కానీ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో లోపల అనిపిస్తుంది, ఏదో వినిపిస్తుంది లోపల నుంచి అని ఏదైతే అంటున్నారో దానికి ఒక్క వచనం కూడా ఆధారం లేకపోగా, నేను చెప్తున్నాను, మీరు సిక్ వెబ్సైట్స్ చూడండి, సిక్ రిలీజియన్కి సంబంధించినవి. వాహే గురు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. వాహే గురు కాన్సెప్ట్లో వాళ్ళు చెప్తారు ఈ అంతరంగ స్వరాన్ని గురించి. ఓకే, సో నేను అంటే డినామినేషనల్గా ఏదో అంటున్నానని దయచేసి ఎవరు అనుకోవద్దు, కానీ ఎక్కువగా EU అండ్ హెబ్రోన్ అసెంబ్లీస్ ద్వారా ఏవైతే వచ్చాయో ఈ కాన్సెప్ట్ ఇన్నర్ వాయిస్ వినటం అనేది వాహే గురువు కాన్సెప్ట్తో చాలా దగ్గరగా ఉంటుంది. బైబిల్లో ఒక్క వచనం కూడా దానికి ఆధారంగా ఉండదు. సో భక్సింగ్ గారు అది ఎక్కడి నుంచి బారో చేసుకుని సంఘంలోకి తీసుకొచ్చారు అనేది క్లియర్గా అసెస్ చేయొచ్చు మనం. ఇట్ ఈస్ అన్ ఐడోలేటరస్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ అ నాన్ క్రిస్టియన్ ప్రాక్టీస్, ఇట్స్ అ సూపర్స్టిషియస్ ప్రాక్టీస్. ఇట్ కెనాట్ బి ట్రూ బిబ్లికలీ, అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ట్రూ. నాకు అట్లా అనుభవం కలిగింది, నాకు అక్కడెక్కడో 5 రూపాయలు పడి ఉంటే దొరికింది, అది ఎవరికో ఇవ్వమని నాకు స్వరం వినబడింది లోపల నుంచి, కరెక్ట్గా ఇచ్చాను, ఇవన్నీ కాదు. బైబిల్ నుంచి ఒక వచనం చూపించి మాట్లాడాలి ఫస్ట్ దాని గురించి. ఓకే, సో అది అయితే లేదు. కాబట్టి డెఫినెట్లీ దీస్ ఆర్ నాట్ ద పాయింటర్స్ టు ద విల్ ఆఫ్ గాడ్, దీస్ ఆర్ నాట్ ద ఇండికేషన్స్. లేఖనాల అనుగుణంగా ఉన్నటువంటి ఏదైనా మనం చేయొచ్చు. ఆ స్వేచ్ఛ లేఖనాల పరిధిలో దేవుడు మనకి ఇచ్చాడు. అది చేస్తున్నంత వరకు వీఆర్ విదిన్ ద పర్వ్యూ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దాంట్లో ఇంకా అదనంగా ఏదైనా చేయాలంటే దేవుడే నడిపిస్తాడు మనల్ని. ఏం చేయాలో దాని వైపుకి నడిపిస్తాడు ఇన్ హిస్ ప్రావిడెన్స్. మనం అదనంగా ఏదో చేసి కనుక్కోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వాక్యానికి విధేయత చూపిస్తే అంతే చాలు. ఒక ఆయన ఒకసారి ఏం చెప్పారంటే, ఒక పాస్టర్ ఆయన చెప్పులు కొనుక్కుందామని బాటా షాప్కి వెళ్ళాడంట. చెప్పులు కొనుక్కుందాం. ఆయనతో ఇంకో పాస్టర్ ఉన్నాడు. ఆయనకి 2 జతలు అంటే 2 pairs ఆఫ్ శాండిల్స్ నచ్చినాయి అంట. ఈ 2 pairsలో ఏది కొనాలని ప్రార్థన చేస్తున్నాడంట. నాకు ఇది నచ్చింది, అది నచ్చింది, దేవుడు ఏది కొనమంటే అది కొంటామని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ పక్కన ఉన్న పాస్టర్ ఇది తర్వాత చర్చిలో టెస్టిమోనీ చెప్పాడు. దేవుడు ఏది కొనాలో చెప్పాడంట, అందుకని అది కొన్నాడంట. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మరి నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా, నేను ఏం చదవాలో నాకు ఎట్లా తెలుస్తుంది, ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో నాకు ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఏ చెప్పులు కొనాలో నాకు ఎట్లా తెలుస్తుంది? బైబిల్లో ఉందా? సింపుల్, బైబిల్లో డైరెక్ట్గా లేదు, బట్ దెర్ ఆర్ ప్రిన్సిపల్స్ కదా. ఏ చెప్పులు కొనాలో నేను డిసైడ్ చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పులు 100 రూపాయల నుంచి లక్షల రూపాయల దాకా ఉంది. నేను వెళ్ళి 1,00,000 రూపాయల చెప్పులు కొనలేను, దట్స్ మోర్ దాన్ మై స్పెండింగ్. సో ప్రిన్సిపల్స్ అన్నీ బైబిల్లో ఉన్నాయి కదా. సో హౌ మచ్ ఐ కెన్ అఫోర్డ్, నేను ఎంత చేయగలుగుతాను, అట్లనే నేను ఏ కోర్స్ చేయాలి. సో ఏ డెసిషన్ తీసుకోవటానికైనా కానీ అట్లాంటి మాట డైరెక్ట్గా బైబిల్లో ఉండకపోవచ్చు, కానీ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి డెసిషన్కి మనకు ఒక సొల్యూషన్ అనేది, అంటే ప్రతి దానికి మనం ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఫైండ్ చేయగలం బిబ్లికల్ వేలో వెళ్ళటానికి. సో జస్ట్ వాంట్ టు యాడ్ దట్ పాయింట్. అంతా మీరు చెప్పిన విధానం అనేది స్క్రిప్చురల్లీ ఎస్పెషల్లీ. సో నాకు ఎస్పెషల్గా ప్రాక్టికల్ ఒక డౌట్ ఎప్పుడు ఉంటుండే, అంటే ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ జనాల మధ్యలో ఇక్కడ ఎవరైనా అభిషక్తులు ఉన్నారో ఒకసారి రండి అని. ద డిఫరెన్స్ అంటే అభిషక్తులు స్పెసిఫిక్గా అక్కడ ఏంటి అనేది, అండ్ గాడ్స్ కాలింగ్
స్పెసిఫిక్గా దేవుడి పిలుపు విషయంలో చెప్పారు, ఈ ఏరియాకి వెళ్ళాలని చెప్పారు. సో ఈ ఏరియాకి వెళ్ళి పరిచయం చేయాలి. సో విచ్ ఇస్ కంప్లీట్లీ కాంట్రడిక్టింగ్ వాట్ టుడేస్ డిస్కషన్. సో అదొకటి. అండ్ పాస్టర్స్ చర్చ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానీ, పాస్టర్ అవుతున్నప్పుడు కానీ, చర్చ్ కొంతమంది ఎల్డర్స్ అందరూ వచ్చి మోకరించి చేతులు అంతా వేసి చెప్తూ ఉంటారు. సో హౌ బిబ్లికల్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అనేది క్వశ్చన్. 3 ప్రశ్నలు అడిగారు బ్రదర్. అభిషిక్తులు అన్న విషయం గురించి ఒకటి, రెండోది దేవుని యొక్క పిలుపు, గాడ్స్ కాలింగ్ అన్న విషయం గురించి ఒకటి, మూడోది పాస్టర్గా చేయాలనుకున్నప్పుడు సంఘ పెద్దలందరూ వచ్చి హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేయడం అనేది ఎంతవరకు వాక్యానుసారం అనేది. మీ పేరు బ్రదర్? భాను. బ్రదర్ భాను అడిగారు, దీనికి ప్యానల్ వాళ్ళు సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్ భాను ఫర్ ద క్వశ్చన్స్. అభిషిక్తులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని అనౌన్స్మెంట్ చేసే ఉద్దేశం నాకు అర్థమైనంత వరకు, ఆర్డినేషన్ పొందినటువంటి పాస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక, పరిచర్య కోసం పాస్టర్స్గా ఆర్డైన్ చేయబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆ మాట చెప్తారు. బట్ దాని వెనకాల ఉన్నటువంటి థియోలాజికల్ ఇంప్లికేషన్స్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. దేవశాస్త్రపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అలా సంబోధించడంలో అన్నటువంటి విషయం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి అలా వాడతారు ఆ పదాన్ని. బట్ కాపర్లుగా నియమించబడినటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి అన్నది వాళ్ళ ఉద్దేశం అనేది నాకు అర్థమైంది బేసికలీ. సో అలాంటి అనౌన్స్మెంట్స్ నుంచి మనం థియోలాజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ తీసుకోకూడదు బేసికలీ. దట్స్ వన్ థింగ్. కాలింగ్ గురించి మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే వాట్ డిడ్ యూ ఎగ్జాక్ట్లీ హ్యావ్, వాట్ వాస్ ద ప్రాబ్లమ్? ఐ మీన్ యూ కెన్ జస్ట్ స్టేట్ ఇట్ ఫ్రమ్ దేర్. కాలింగ్ అంటే ఇప్పుడు నేను విన్నదాని ప్రకారం ఒక డ్రీమ్ మీద వచ్చి, ఒక విజన్ వచ్చి, నువ్వు దేవుడి చేత పిలువబడ్డావు, నువ్వు పర్టికులర్ ఏరియాకి వెళ్ళి పరిచయం చేయాలి. సో ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. అంటే యాక్చువల్లీ పరిచర్య అవసరత లేని ఒక స్థలం అంటూ ఏదన్నా మీరు చూపించగలిగితే, ఒక స్థలమైనా, అప్పుడు అవసరత ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, అక్కడికి వెళ్ళాలని దేవుడు పిలిచి పంపిస్తున్నాడని మనం అనుకోవచ్చు బేసికలీ. కానీ ప్రతి చోట పరిచర్య చేయాల్సినటువంటి అవసరత ఉన్నప్పుడు నీకు పిలుపు ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుని వాక్యం కావాల్సిన వాళ్ళకి పరిచర్య చేసే భారం నీకుందా, ఆ సామర్థ్యం నీకు ఇవ్వబడిందా, దాన్ని సంఘం గుర్తించి నిన్ను ఆ పనిలో పెట్టిందా అన్నటువంటి దాన్ని బట్టి దేవుని పిలుపుని మనం నిర్ధారిస్తాం తప్ప, కళలు దర్శనాలపైన ఆధారపడి చేసిన వాళ్ళు సంఘానికి ఎక్కువ డ్యామేజ్ చేశారు. సో ఆ కళలు దర్శనాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళ పరిచర్య ఎంతవరకు నాణ్యమైనది, ఎంతవరకు వాక్యానుసారమైనది అనేది అక్కడే తెలుస్తూ ఉంది మనకు. ఎందుకంటే ఆ కళలు దర్శనాలు అక్కడితో ఆగవు. వాళ్ళు పరిచర్య చేయడానికి వెళ్ళిన ప్రతి చోట కూడా మళ్ళీ కళలు దర్శనాలతో అందరినీ నియంత్రించేస్తూ ఉంటారన్నమాట. దేవుడు నాకు అలా చెప్పాడు, ఇలా చూపించాడు, కాబట్టి ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, నాకు లొంగి నా చెప్పు చేతుల్లో నా అధీనంలో ఉండాలి అన్న తరహాలో చేసే మినిస్ట్రీసే ఉంటాయి అన్నమాట అట్లాంటివి. సో అదే దర్శనంలో భాగంగా, అదే కళలో భాగంగానే దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో. సో అందుకే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేయడం జరిగిందండి. ఓకే, రైట్. అండ్ వాట్ వాస్ ది అదర్ వన్? హస్త నిక్షేపణ. అంటే అది సంఘం యొక్క ఆమోదాన్ని తెలుపుతా ఉంది. వాస్తవానికి అందరం చేతుల నుంచి ప్రార్థన చేయడం, మనం చేతుల నుంచి ప్రార్థన చేస్తే పేతురు యోహాన్లు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు జరిగినట్టు అలాంటిది ఏదైనా జరుగుతుంది అన్న నమ్మకం ఒకవేళ ఉంటే అది తప్పవుతుంది. అలా కాకుండా మన ఆమోదాన్ని తెలపడానికి, మనం కలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి అన్న ఉద్దేశంతో చేతులేసి ప్రార్థన చేయడంలో ఇబ్బంది ఏం లేదు. సో ఉద్దేశం ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషులు మాట్లాడే భాష మాట్లాడుకుంటూ తర్వాత పుస్తక కార్యాల్లో 3 ప్లేసెస్లో చూపించుకుంటూ చెప్పారు. సో వరాలలో ఒక భాష, వరాల భాష అంటే అది అంటే జనరల్గా మనుషులు మాట్లాడే భాషనేనా అది, లేకపోతే లైక్ మనం మీరు అన్నట్టు అందరికిందరూ నేటి సంఘాల్లో చేస్తున్నట్టు వాట్ ఇస్ దట్ మీనింగ్? ఆత్మవరాల భాష అంటే అర్థం కాలేదు కొంచెం. అంటే ఆత్మవరాల్లో ఉన్న భాష నార్మల్ భాషనా? మనుషులు మాట్లాడే భాషనే, మనుషులు మాట్లాడే భాష కాదని వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే భాషలు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు, అవి శబ్దాలు, లేకపోతే వాక్యంలో ఆత్మ మూలుగులతో ప్రార్థన చేస్తుంది అనే రకంగా కొన్ని వచనాలని తీసుకొని ఆ మూలుగులే మేము చేస్తున్నాము, లేకపోతే దేవదూతల భాష అనే ఊరికే ఆ వచనాన్ని తీసుకొని అర్థం పర్థం లేకుండా ఇవన్నీ దేవదూతల భాషలు అనేది
వాళ్ళు చెప్తున్న విషయం. అసలు ఇవి ఎందుకు వచ్చినాయి, ఇట్లాంటిది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్లో 19th సెంచరీలో ఇవి స్టార్ట్ అయినాయి అని చెప్పాం కదా. అవి స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగింది, వీళ్ళు సంఘంలో మేము చైనీస్లో మాట్లాడుతున్నాం, మేము స్పానిష్లో మాట్లాడుతున్నాం, మేము ఇంకో దాంట్లో మాట్లాడుతున్నాం అని చెప్పేసేవాళ్ళంట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి. కానీ అవి నిజంగా పరిశీలించినప్పుడు అది చైనీస్ కాదు, స్పానిష్ కాదని తెలిసిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ భాషలు నిజంగా కాదని, అంటే గ్లోబల్ రీచ్ అవుతుంది కాబట్టి దాన్ని పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఆ లాంగ్వేజెస్ కాదని తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు కొత్త రకాలైన ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు నిజంగా భాషల్లో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మూలుగులు, శబ్దాలు అనేటివి పెట్టారు. దీన్నైతే ఎవరు దీన్ని తృణీకరించకూడదని కొన్ని వచనాలని తీసుకొని, ఇదిగో బైబిల్లో ఇక్కడ దేవదూతల భాష ఉంది, బైబిల్లో ఇక్కడ మూలుగులు ఉన్నాయి, అక్కడ ఉన్న గ్రీకు పదం ఇక్కడున్న గ్రీకు పదం వేరే, సో ఇదేమో నానా భాషలు, అదేమో అన్య భాషలు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ తీసుకురావటం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళు నిజంగా భాషల్లో మాట్లాడలేరు కాబట్టి. సో నిజమైన భాషలు అనేవి ఎప్పుడైనా కానీ ఈ లోకంలో ఉన్న భాషలే, దేవుడు సృష్టించిన భాషలే, అందులో ఏ డౌట్ లేదు కదా. అయితే ఈరోజు మొదటి సెషన్ పరిశుద్ధాత్మను పొందటం ఎలా బ్రదర్ శామ్ గారు తీసుకున్నారు. సో దాంట్లో నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే మరి ఒక వ్యక్తి రక్షణ మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒకటే అని నేను నమ్ముతున్నాను. కానీ ఈ సెషన్స్ అన్నీ వింటుండగా మరి ఎస్పెషల్లీ అపోస్తుల కార్యంలో మనం చూస్తే రక్షణకు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మంకు కొంచెం గ్యాప్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, గ్యాప్ లేనటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ రక్షణ మరి బాప్తిస్మం పొందడం రెండు ఒకటేనా, లేదంటే అది వేరే ఈవెంట్సా? ఒకవేళ వేరే ఈవెంట్స్ అయితే ప్రస్తుతం మరి సంఘంలో ఏ విధంగా అది జరుగుతుంది? రక్షణ పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగినప్పుడు అపోస్తుల కార్యంలో మనం చూస్తే దానికి సంబంధించినటువంటి ఒక ఏదో ఒక జరిగింది, లైక్ వాళ్ళ భాషల్లో మాట్లాడడం అలా జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాసులు వారు రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ రక్షణకు పరిశుద్ధాత్మ బాప్తిస్మంకు తేడా ఉందా? నేనైతే రెండు ఒకటే అని నమ్ముతున్నాను. కానీ ఒకవేళ అవి డిఫరెంట్ అయితే డిఫరెంటా? మరి అక్కడ అపోస్తుల కార్యంలో ఎందుకు డిఫరెన్స్ అనేది అక్కడ కనపరిచారు? ఇది నా క్వశ్చన్. అవన్నీ ఆ ఇన్స్టెన్సెస్ అన్ని బ్రదర్ చెప్పి మేమే కన్ఫ్యూజ్ చేసాం. అయితే ఇక్కడ మార్నింగే దాన్ని నేను ఆన్సర్ చేశాను. అంటే ఆల్రెడీ విశ్వసించారు కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు అన్న సందర్భాన్ని మీకు చూపించాను. అంటే ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మీకు చెప్పాను. అంటే ఇప్పుడు తిరిగి జన్మించడము, పరిశుద్ధాత్మను పొందుకోవడము, తర్వాత విశ్వాసం ఉంచడము, ఇవన్నీ కూడా ఒకే సమయంలో జరుగుతాయి అన్నమాట. ఓకే. సో పరిశుద్ధాత్మను పొందుకోవడము, తర్వాత విశ్వసించడము, అట్లాంటివి కూడా మనం చూస్తాం. అంటే ఫస్ట్ దేవుడు తిరిగి జన్మింపజేయాలి, ఆ తర్వాతనే నమ్మడము అనేది జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఓకే. విశ్వాసం మనం ఎట్లా ఉంచగలుగుతాము? దేవుడు ఫస్ట్ కార్యం చేయాలి, సో ఆ తర్వాతనే మనము నమ్మడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఇవన్నీ కూడా ఒకటేసారి జరిగే ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వాక్యానుసారంగా అయితే మనం ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసాం కదా. సో ఆ విధంగా ఇప్పుడు జరుగుతుంది. లేఖనాల్లో ఇందాక చెప్పిన ఉదాహరణల్లో ఆ రెండిట్ల మధ్య గ్యాప్ ఎందుకు ఉంది అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు. దానికి కూడా సమాధానం అదే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, యాక్చువల్గా ఆల్రెడీ ఇజ్రాయెల్లో రక్షణ పొందారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలోనే వాళ్ళు రక్షింపబడ్డారు, అది మనం చూసాం. అదేవిధంగా యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య ద్వారా కూడా వాళ్ళు ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళుగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు అన్ని రకాల ప్రజలకి అనుగ్రహించబడుతున్నారనే డిఫరెన్సియేషన్ దేవుడు ప్రత్యేకంగా మనకు చూపించాలనుకున్నాడు. ముఖ్యంగా అపొస్తలులకి వాళ్ళకి చెప్పాలనుకున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ఏ విధంగా అయితే ఏ విధమైన పరిశుద్ధాత్మను పొందుకున్నారో అదే విధంగా అన్ని జనులు కూడా పొందుకుంటారు. సేమ్ స్పిరిట్ అనమాట. అదేవిధంగా సమరయులు పొందుకుంటారు. ఒకటే ఆత్మ వీళ్ళందరూ కూడా పొందుకుంటారని దేవుడు చూపించాలనుకున్న విధంగా, కాబట్టి దేవుడు ఆ విధంగా చేశాడనమాట. రక్షణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మం రెండు ఒకటేనా, లేదంటే అవి వేరు వేరు అంశాలా? అది కూడా కొంచెం క్లారిటీగా ఎవరైనా అంటే బీపు గారు ఆన్సర్ చేయొచ్చు.
రెండు ఒకటే బ్రదర్. అన్న అదే విషయాన్ని మీరు కూడా చెప్పమంటారు కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం అనేది మనం సువార్త ఆధారంగా విశ్వసించినప్పుడు, మారుమనసు పొందినప్పుడు రక్షణతో పాటుగానే ఇవ్వబడేటటువంటి అనుగ్రహం. ఆ రెండింటిని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరతే లేదు. కానీ అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి గ్యాప్స్ ఎందుకున్నాయి అని అంటే మీరు గమనించండి, ప్రతి గ్యాప్స్లో కూడా ఇప్పుడు సమరీల విషయంలో పేతురు యోహాన్లు వచ్చి చేతులు ఉంచేంత వరకు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన వారిలో ఎవరి మీదను దిగి ఉండలేదు అని సమరీల విషయంలో చెప్తా ఉన్నాడు. సో ఆయన దిగకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు ఉపవాసం ఉండలేదనో, ప్రార్థన చేయలేదనో, కావాల్సినంతగా కనిపెట్టలేదనో, లేకపోతే వీళ్ళు ఏదో నిష్ఠగా ఉండాల్సిన పరిస్థితి ఉండింది, అలా లేరనో, అది కాదు. వీళ్ళలో ఉన్నటువంటి ఏదో లోపాన్ని బట్టి పరిశుద్ధాత్మ వారి మీదకి రావడానికి జాప్యం చేశాడు అన్నది కాదు అక్కడ వివరణ. ఎందుకు ఆగారు అంటే అపోస్తలు ఎవరైతే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొంది అదే అనుభవాన్ని నిర్ధారించడానికి యేసుక్రీస్తు ప్రభువు సాక్షులుగా నియమించాడో వాళ్ళ ధృవీకరణ, వాళ్ళ ఆథరైజేషన్ అవసరం. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రత్యక్ష సాక్షులుగా చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగాడు. మన మీదకి వచ్చిన అనుభవమే వాళ్ళ మీద కూడా వచ్చింది అని వాళ్ళు నిర్ధారించగలిగే విధంగా సమరీల విషయంలో అలా జరిగింది. కొర్నేలియుని విషయంలో ఇది మరింత ప్రస్ఫుటంగా అర్థమవుతుంది మనకి. అంటే యూ కెన్ రీడ్ టు us. Yeah, that will be even more clear. పేతురు అనుభవాన్ని గురించి మాట్లాడుతూ 11:15 వచనంలో, నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ఆ కన్క్లూజన్స్కి ఎట్లా రాగలిగారు వాళ్ళు? అది విట్నెస్ చేశారు కాబట్టి కదా. సో అలా విట్నెస్ చేసే విధంగా దేవుడు ఆ సంఘటనల్ని, అంటే వాళ్ళు చూశారు, వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, వాళ్ళ చేతనే ఈ విషయాలు గ్రంథస్థం చేయబడుతున్నాయని సంఘానికి తర్వాత కూడా నిర్ధారించి చెప్పడానికి ఆ గ్యాప్స్ని అనుమతించాడు. అంతేగాని అది ప్రతిసారి ఉండాల్సిన గ్యాప్ కాదు. ప్రతిసారి ఎవరో వచ్చి నా మీద చేయబడితేనే అవుతుంది, లేకపోతే పేతురు అప్పుడు చెప్పిన మెసేజ్ మళ్ళీ నేను రికార్డింగ్ వింటేనే నా మీదకి వస్తాడు అని అనుకుంటే కష్టం, అట్లా అవ్వదు. ఓకే, సో అందుకే ఎఫెసీ పత్రిక 1:13 రక్షణతో ముడిపడి ఉన్నటువంటి విషయంగానే మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే పరిశుద్ధాత్మను నేను పొందను కానీ కేవలం ముద్రించబడ్డాను అని ఎవరైనా అనుకుంటే ఇంకా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. స్క్రిప్చర్ వే ఆఫ్ టీచింగ్ అంటే మంచి బోధన నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడన్న. బట్ నేను స్థానికంగా అటెండ్ అవుతున్న చర్చ్లో ఇదే ఉండదన్న. మా భాష గారు అద్భుతాలు, స్వస్థతలు, కళలు, దర్శనాలు, భాషలు మాట్లాడాలి, సో ఇట్లాంటిదే ఉంటుందన్న. మా చుట్టుపక్కల ఏరియాలో కూడా రైట్ వేలో లేదన్న. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? మా స్థానిక సంఘంలో మా స్థానిక సంఘ కాపరి ఇటువంటివన్నీ ఆచరిస్తారు. కానీ అక్కడ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వాక్యానుసారంగా బోధించే సంఘాలు ఏం లేవు. నేను ఏం చేయాలి? అలాంటి సంఘం కోసం వెతకాలి, లేదా అలాంటి సంఘాన్ని స్థాపించాలి. దొరికేదాకా వెతకాలి. ఈలోపు బీబు గారి సలహా ఏంటంటే, ఈలోపు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ గురు అవుతూ ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు హితబోధ వెబ్సైట్ని తరచుగా వాడుతుంది. Basically what he said initially is on a serious note actually. అంటే వాక్యానుసారమైన సంఘం కోసం ఖచ్చితంగా వెతకాలి. అలా లేకపోతే దేవుని పైన ఆధారపడుతూ అలాంటి ఒక సంఘాన్ని స్థాపించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది చూడాలి. ఎందుకంటే వీ నీడ్ స్ప్రెడింగ్ ఆఫ్ హెల్దీ చర్చెస్ ఇన్ ఆల్ ప్లేసెస్. మీ ఏరియాలో హెల్దీ చర్చ్ లేదు అంటే మేబీ గాడ్ ఇస్ మీకు ఆ రికగ్నిషన్, అది చూడగలిగేటటువంటి విజన్ దేవుడు మీకు ఇచ్చాడంటే బహుశా దేవుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆ దిశగా. సో యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద నీడ్ విచ్ ఈస్ ఇన్ యువర్ ఏరియా దట్ యూ డోంట్ హ్యావ్ ఎ హెల్దీ చర్చ్. సో బహుశా దాని విషయంలో ఏమైనా చేయగలిగితే చేయండి. దాని విషయంలో మీలాగా ఆలోచించే లైక్ మైండెడ్ బ్రదర్స్ మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీ కెన్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ విత్ దట్. బట్ వినీత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ బట్టిప్రోల్. ఓకే, సో బట్టిప్రోల్ నుంచి వచ్చాడు తమ్ముడు. అట్లాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో
వి రియలీ వాంట్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ఓకే, సో ఎలాంటి దూర ప్రాంతమైనా, ఎలాంటి మారుమూల ప్రాంతమైనా అక్కడ వాక్యానుసారమైన సంఘం లేకపోతే మాత్రం దాన్ని స్థాపించడానికి మనందరము, అంటే ఎవరెవరికైతే యాక్సెస్ ఉందో, అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా దాని విషయంలో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వినీత్, సిన్స్ యూ ఐడెంటిఫైడ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఏరియా, మేబీ యూ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. యా, అంటే మొదటి అడుగుగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17లో ఖండించడానికి కూడా ఫస్ట్ మీ పాస్టర్ గారిని కానీ ఎల్డర్స్ని కానీ వాక్యానుసారమైన బోధకి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఫస్ట్ వీళ్ళతో మాట్లాడి, పాస్టర్ గారు ఇట్లా తప్పు ఉంది కదా, ఇవన్నీ తప్పులు అని నాకు ఈ హితబోధ సైట్లో ఉంది, మీరు ఒకసారి చదివి వాటిని ఖండించి ఒకసారి ఎస్ఐ క్రిస్టియన్ రెస్పాన్స్లో కానీ ఇట్లా కానీ ఏది తప్పు ఏది రైట్ అని మనం ఒకసారి నిర్ధారించుకుందామని అందరినీ సంఘస్థుల్ని కానీ కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. దేవుని కృపను బట్టి సంఘం అంతా మళ్ళొచ్చు. సో మొదటిగా అది చేసి అది ప్రయత్నించి, అది ఒకవేళ లేదు వాక్యంలో అది చెప్పినా కూడా మేము ఇదే నమ్ముతాము, మాది ఇదే రూటు, మేము మా రూట్ మార్చుకోమని అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు సంఘాన్ని స్థాపించడం కానీ కొత్త సంఘాన్ని వెతుక్కోవడం కానీ చేయాలి. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి కూడా స్టార్టింగ్లో మాకు అవగాహన లేకన్నా నేను మారుమనసు పొందిన తర్వాత కూడా 5-6 years పాటు అంటే భాషలు మాట్లాడితేనే నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్టు, నువ్వు మాట్లాడలేదు, నీకు పరిశుద్ధాత్మ లేడని చెప్పి క్రిటిసైజ్ చేస్తూ ఉంటే సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయిపోతారు. ఏంటి అందరూ మాట్లాడుతున్నారు, మనం ఏం మాట్లాడలేదు అంటే తెలియక. సో అట్లా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు కూడా మా వాళ్ళు చాలామందిని వాళ్ళు మార్మన్స్ పొందారు, ఐ నో ఇట్ ఈస్ ట్రూ, బట్ వాళ్ళు ఇంకా భాషలు మాట్లాడలేదంటే ఇంకా పరిశుద్ధాత్మ పొందాలి, మీరు పొందండి అని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నారు అన్నారు. పరిశుద్ధాత్మ యొక్క నిజ కార్యం నుంచి, ఆయన నిజంగా జరిగించే పరిచర్య నుంచి మన విశ్వాసుల యొక్క దృష్టిని మరల్చడానికి సాతాను పనిన కుట్ర ఇది. కాబట్టి వాళ్ళందరినీ అట్లా నిలబెట్టి వాడుకుంటున్నాడు అనమాట. అనేకుల్లో చాలామంది ఇట్లా డిప్రెస్ అయ్యాము, మేము కృంగిపోయాము, చాలా ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆయన మెయిన్ చేసే పరిచర్య ఏదైతే ఉందో దాని నుంచి మన దృష్టి మరలి వీటన్నిటితోటే మనం ఎంగేజ్ అయిపోయి ఆక్యుపై అయిపోయి వీటిలోనే కొట్టుకుపోయేలాగా చేయడం ఆ దుష్టుడి కార్యం అనమాట. ఇది చాలా సంఘాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఈ బ్రదర్లో యథార్థత ఉంది కాబట్టి నేను ఆ విధంగా వాళ్ళలాగా మాట్లాడలేకపోతున్నాను అనేది ఒప్పుకుంటున్నాడు. కానీ చాలామంది ఆ విధంగా ఒప్పుకోరు అనమాట. అదేంటంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను అని చేసేస్తారు, నేను కూడా మాట్లాడేస్తున్నాను, పొందుకున్నాను అని చెప్పేస్తారు అనమాట. సో ఎవరైతే యథార్థంగా ఉన్నారో వాళ్ళైతే బయటకు వచ్చేస్తారు. సంఘంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఒక కాపరిగా ఉండాలా వద్దని నిర్ధారించినప్పుడు, ఆ కాపరి సత్యవాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒప్పుకోకపోతే సంఘం నుండి తీసివేస్తే ఆ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేవుడు దాన్ని ఆమోదిస్తాడని నా ప్రశ్న. అంటే అది సంఘమా కాదా అన్నది కదా క్వశ్చన్. అంటే సత్యానికి వ్యతిరేకంగా నిలబడేది దేవుని సంఘం ఎట్లా అవుతుంది? సంఘమే, కానీ అది దేవుని సంఘమా కాదా అన్నది ప్రశ్న. ఒక వ్యక్తిని కాపరిగా పంపించడానికి దానికి ప్రాముఖ్యంగా సంఘం నుంచి పంపబడితేనే కాపరిగా ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా ఆయన ఇండివిజువల్గా వెళ్ళి పరిచయం చేసినా కూడా దేవుడు సత్యాన్ని బోధించి సంఘాన్ని స్థాపించినప్పుడు దాన్ని ఆమోదిస్తాడా? ఎలా అయినా చేయొచ్చు, కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అన్నది ముఖ్యం సంఘంతో. అంటే రకరకాల ఎక్స్పీరియన్సెస్ ద్వారా దేవుడు పాస్టరల్ మినిస్ట్రీస్లోకి చాలామందిని నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ పాస్టరల్ మినిస్ట్రీస్ అన్నింటినీ కూడా ఒక పర్టికులర్ ఫార్మాట్లో జరగలేదు కాబట్టి దీన్ని మేము ఆమోదించమని చెప్పడానికి వీలు పడకపోవచ్చు. కానీ ప్రస్తుతానికి అతను వాక్యానుసరమైనటువంటి పరిచర్య చేస్తున్నాడా, దానివల్ల సంఘానికి నష్టం కలుగుతుందా, మేలు కలుగుతుందా అన్నటువంటి విషయాన్ని ఆలోచించుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక కాపరి సత్యవాక్యాన్ని బోధించినప్పుడు ఈయన మా వ్యక్తిగత టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, మేము సంఘంగా డిసిప్లిన్ యాక్షన్ తీసుకునే హక్కు మాకుంది, ఈయన అలా బోధించకూడదు, మాకు అనుకూలంగా బోధించాలని కొంతమంది ఒక సంఘంలో 2 గ్రూప్గా డివైడ్ అయ్యి ఒకవైపేమో సత్యము, ఇంకోవైపు ఏమో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము దీన్ని అనుమతించము అని అంటారు. అంటే నిజంగా టార్గెట్ చేస్తే అతను సత్యం మాట్లాడట్లేదు,
మరి వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు సత్యం ఉందనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అలా టార్గెట్ చేసే చాలామంది పాస్టర్స్ తెలుసు నాకు. డైరెక్ట్గా చెప్పే స్పైనల్ కార్డ్ ఉండదు, ఓకే, నేరుగా నిల్చుని మాట్లాడేటటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ ఉండదు కాబట్టి పుల్పిట్ని అడ్డం పెట్టుకొని అటాక్ చేస్తూ ఉంటారు. అట్లా చేసే చాలామంది పాస్టర్స్ తెలుసు నాకు. వాళ్ళు సత్యం వైపు నిలబడుతున్నారని మనం ఎందుకు అనుకోవాలి? దే హ్యావ్ టు కమ్ క్లీన్ అండ్ సే దట్ ఈస్ నాట్ వాట్ దే మెంట్ ఆర్ సెడ్ ఆర్ ఇంటెండెడ్. కానీ అది కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటే కనుక డెఫినెట్లీ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో. అంటే ఒక ప్రాబ్లం ఉందంటే సంఘంలో అది ఎక్కడి నుంచి ఉంది అంటే అంటే ఆరోపణ చేసే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి నిజము లేదు అని అనుకోవడానికి వీల్లేదు. అలా అని చెప్పి వాళ్ళకి పాస్టర్ ఇష్టం లేదు కాబట్టి ఏదో అబద్ధపు ఆరోపణ చేస్తున్నారు అనే పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయడానికి లేదు. కాబట్టి మనం న్యాయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చెప్పేది ఏదో పర్టికులర్ సినారియో గురించి చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో కాబట్టి మనం బయట కూర్చొని మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకే, ఓవరాల్గా నేను చాలా ఒక 5 years నుంచి హితబోధని ఫాలో అవుతున్నాను. నా మదిలో చాలా ఒక ప్రశ్నలు ఉండేది, దేవుని చిత్తాన్ని కనుగొనడం ఎలా అని. ఒకసారి నేను అది యూట్యూబ్లో చూసి ఆ బుక్స్ని చదివినప్పుడు దాన్ని నాకు ఫుల్గా క్లారిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అడ్మిషన్. ఈ కార్యక్రమం అంతా మీ అందరికీ దీవెనకరంగా ఉందని ఆశిస్తా ఉన్నాము. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాము. అలాగే నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసిన విధంగా చిల్డ్రన్స్ డైలీ డివోషన్ కి సంబంధించి చిల్డ్రన్స్ బైబిల్ ట్రెజర్ Year 1 and Year 2 అనే 2 పుస్తకాలను మేము గతంలో రిలీజ్ చేస్తున్నాము. అయితే వాటి రెండింటి వెల కలిపి 500 కాగా డిసెంబర్ 31వ తారీఖు వరకు మేము 350 రూపాయలకి ఆ 2 పుస్తకాలను డిస్కౌంట్ సేల్లో మీకు అందుబాటులో ఉంచుతూ వచ్చాము. సో ఈ రోజు ఆఖరి రోజు కనుక ఆ ఆఫర్ని సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తున్నాము. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను ఉచితంగా తెలుగులో అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. వ్యాసాల రూపంలో, బైబిల్ కామెంటరీల రూపంలో, వీడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, TSK క్రాస్ రిఫరెన్సెస్ తోటి కూడినటువంటి బైబిల్, ఇలా అనేక రీసోర్సెస్ తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు హితబోధ కృషి చేస్తుంది. ఆ రీసోర్సెస్ అన్ని మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా మా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అందులో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హితబోధ యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే మా హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ మీరు రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ రీసోర్సెస్ ని అలాగే ఈ కార్యక్రమాన్ని వీటి ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడం ద్వారా మాత్రమే కాకుండా ఇంకా మీకు తెలిసిన మిత్రులకి, పరిచయస్తులందరికీ కూడా వీటి గురించి తెలియపరచాలని, తద్వారా ఈ పరిచర్యకు మీ వంతు సహకారం మీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం వచ్చే మంగళవారం నుంచి మరలా లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని దయచేసి గమనించండి. క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన, ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.